అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై హోమ్ కుకింగ్ ఈతరం వంటలు. ఇవాళ మనం వాము మెంతి మజ్జిగ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందాము. కడాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా నూనె వేసుకుందాము, పోపుకు సరిపడా. నూనె వేడెక్కాక కొద్దిగా మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసి వేగనిద్దాము. ఒక ఎండుమిర్చి వేస్తున్నాను. కొంచెం బాగా వేగనిద్దాము. వేగిన తర్వాత ఇందులో వాము వేసుకోవాలండి మనం కొద్దిగా. అలాగే కొద్దిగా మెంతి పొడి, వేయించిన మెంతుల పొడి అండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు. నేను సగం పచ్చిమిరపకాయ వేసానండి ఇక్కడ. కొంచెం బాగా వేగనిద్దాము. బాగా వేగిన తర్వాత చిటికెడు పసుపు వేస్తున్నాను. బాగా కలిపిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసానండి. బాగా కలుపుకుని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇంకా ఈలోగా మనం బాగా చిలుక్కున్న మజ్జిగ అండి, ఇది చిన్న గిన్నెలోకి తీసుకున్నాను నేను. వేయించి పెట్టుకున్న మిశ్రమాన్ని అంతా ఈ మజ్జిగలోకి వేసి కలిపేసుకున్నాము. ఇందులో మనం ఉప్పు వేసుకోలేదు, కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకుందాము. కలిపేసుకున్న తర్వాత కొంచెం పైగా మనం మెంతి పొడి వేసుకోవచ్చు. ఇది మనం కలిపేసుకుంటే రెడీ అయిపోయినట్టండి. రైస్లోకి తీసుకోవచ్చు, డైరెక్ట్గా తాగొచ్చు. సైడ్ డిష్లో బాగుంటుందండి ఇది. అంతేనండి. సో వాము మెంతి మజ్జిగ ఎలా చేయాలో చూసేసాం కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.